సార్ నిన్న తమిళనాడులో ఒక ఈవెంట్‌లో విజయ్ గారు పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఈవెంట్‌లో స్టాంపీడ్ జరిగి అక్కడ కూడా ఒక 30, 40 మంది వరకు చనిపోవడం, ఇంజ్యూర్డ్ అంటే సినిమా యాక్టర్లు ఇలా పాలిటిక్స్‌కి వచ్చినప్పుడు చాలా కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. సో ఇప్పుడు ఇలా ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా! దీనికి అంటే విజయ్ గారిని కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అంటే నీకు పార్టీ ఎందుకు ఇలా ప్రజల్ని చంపాల్సిన అవసరం ఏంటి అన్నట్టు ఒక నిర్లక్ష్యం అహంకారం, పొగరు. అంటే మీరు పార్టీ పెట్టండి, ప్రజల శవాల మీద మీరు పేలాలి అనుకోవద్దు. అంటే ప్రజలు ఎంతమంది వస్తారు, మనల్ని చూడటానికి ఎంతమంది వస్తారు, ఏ విధంగా వస్తారు, అంతమందిని మనం ఎలా మేనేజ్ చేయగలం, ఎక్కడ బందోబస్తు ఏంటి, ఆ బందోబస్తు ఉందా లేదా, ఇవన్నీ చూసుకోగలగాలి. అంతే తప్ప 7 గంటలు ఆలస్యంగా వచ్చాడంటే ఆయన 7 hours. ఇవన్నీ మొత్తం చాలా ఉన్నాయి. ఆయన హైకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ జరిపించారు. ఈ విచారణ ప్రత్యక్షంగా కనబడుతుంది, వీడియోస్ ఉన్నాయి. ఒకప్పుడు మీరు అయ్యల్లాలు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరు ఉంటారు? కనుక ప్రజలతో మీరు జీవితాలతో ఆడుకోకూడదు. ఇప్పుడు అంటే అతన్ని కూడా ఏమన్నా కస్టడీలోకి తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? అంటే అరెస్ట్ చేయాలి. ఆయన హీరో కాదు, ప్రజలు చచ్చిపోయారు అక్కడ. హీరో కాదు, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి. గవర్నమెంట్ 10 లక్షలు ఎక్స్ప్రెస్ చేసింది, ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి. ఒక్కొక్కరికి ₹1 ఆయన ఎక్స్ప్రెషన్ ముందు ఇమ్మీడియట్ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి. ఫస్ట్ ఆయన ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 55 లక్షలు ఇవ్వాలి. ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసి మాట్లాడాలి. 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పర్మనెంట్ ఫండ్ ఉందో వాళ్ళు ఏదో ఇచ్చారు. ఆయన చెయ్యాలి. ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని నెలకు పెన్షన్ కింద ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఏమైనా చనిపోయిన వాళ్ళకి ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, అవన్నీ చూసి ఆ బాధ్యత వహించవలసిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. అయితే కొంతమంది శిక్ష పడితే రాదు, శిక్ష పడడం కాదు, ఆ ముందు ఆ కుటుంబాలను ఆదుకోవాలి. 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలకి పిల్లలు ఎంతమంది, ఆ భార్య పిల్లలు ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళకి ఇప్పుడు ఈయన వల్ల ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఏ దాంట్లో జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్ తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు, దాన్ని 100% లైఫ్ లాంగ్ మనం పోషించాలి. అయితే పర్మిషన్ ఇచ్చేటప్పుడు తెలుసు కదా, అంటే ఇది పోలీసులు అని కొంతమంది అక్కడ లీడర్స్ వల్ల కూడా, అంటే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కదా, ఇంతమందికే పర్మిషన్ ఇచ్చి ఉంటారు కదా, ఎక్కువ మంది వచ్చినప్పుడు వీళ్ళు ప్రిడిక్ట్ చేయలేదా, ఇంటెలిజెన్స్ ఏమైపోయింది, ఇలా చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు 10 మందికి భోజనం అని అన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ 10 మందికే భోజనం వండుకున్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ 50 మంది వచ్చేసారు. మీరు 50 మంది వస్తే 40 మంది పండు అన్నాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడ రభస అవుతుంది, గొడవ అవుతుంది, తొక్కుసలాట అవుతాయి. కనుక దాన్ని ఎంత దాకా మేనేజ్ చేయగలగా అంత. జనాలు ఒక్కసారి వెళ్ళిపోతే పోలీసులు ఎవరు ఏం చేయలేరండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం అన్నదేంటి, దాంట్లో 10 రెట్లు వస్తే ఏం చేయగలుగుతారు? మొత్తం 7 గంటలు మీరు ఆలస్యం రావడం, జనాలు పెరిగిపోవడం, ఇదంతా మొత్తం టోటల్గా మీ వైఫల్యం పెట్టుకొని మీరు ఎలా చెప్తారు? మీకు ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీటింగ్ దేవరా ఈవెంట్లో ఇమ్మీడియట్లీ ప్రాబ్లం జరిగినప్పుడు వెంటనే హీరో గారు ఆపేశారు అది. లేకపోతే అక్కడ అదే జరిగేది. ఆపి ఇమ్మీడియట్గా తొక్కుసలాట ఎత్తకుండా ఆపి మొత్తం టోటల్గా అందరికీ మొత్తం ఆ వీడియో ద్వారా అన్ని సందేశం పంపాడు. ఇక్కడ కూడా అలా చేసి మీ బాధ్యత లేదు కదా, బాధ్యత రహితంగా చేశారు కదా, తప్పది. విజయ్ గారు హీరో, నాట్ పొలిటికల్ లీడర్. ఇస్ పొలిటికల్ లీడర్. ఇప్పుడు ఆ హీరో అనేది ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ పొలిటికల్ లీడర్, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఇప్పుడు ప్రజల్ని కార్యకర్తల్ని మీరు కాపాడుకోలేనప్పుడు రేపు గెలిచి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు? గెలిచి రాష్ట్రాన్ని మీరు ఏం కాపాడుతారు? మీరు రాష్ట్రాన్ని ఏం సందేశం ఇస్తారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వైఫల్యం, లేకపోతే అది వైఫల్యం, అవన్నీ మాట్లాడటం కాదు. మన పార్టీని పెట్టాం, రేపు మన పార్టీ కోసం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం రావాలనుకుంటున్నాం, ఆ పార్టీ నిలబడటానికి మనం ఎలా కాపాడాలనుకుంటున్నాం, మీరు ఏం చేసి విజన్ ఏమనుకుంటున్నాం, మరి అవన్నీ మీరు చెప్పడానికి వచ్చి మీరే క్రమశిక్షణగా లేకుండా ఇంతమంది వచ్చి తొక్కిసలాట 40 మంది మీ అభిమానులు చనిపోయారంటే అసలు ఇన్రెస్పాన్సిబిలిటీగా మీరు ఇప్పటికి వచ్చి వాళ్ళ కోసం మాట్లాడకుండా, వాళ్ళ కోసం మీరు అనౌన్స్మెంట్ చేయకుండా, వాళ్ళ కోసం ఇదిగో ఈ ₹1 ఇస్తున్నాను, ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీని నేను ఆదుకుంటానని చెప్పకుండా ఇంకా మీరు హీరో అనే అహంకారంతో ఉంటే ఎలా? ఈజ్ అ పొలిటికల్ లీడర్, అంటే పబ్లిక్ లీడర్. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎట్టి పరిస్థితి ముమ్మాటికి
విజయ్ గారు తప్పు తప్పు తప్పు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. ఇప్పుడు నేను డిఎంకేనా లేకపోతే మనం అన్న డిఎంకేనా లేకపోతే కాంగ్రెస్ అని అడగట్లే. మీరు పార్టీలో నిలబడి గెలండి, తప్పలేదు. కానీ ప్రజలు చనిపోతుంటే వాళ్ళతో కూడా మీరు దాన్ని రాజకీయం చేయకూడదని నేను అంటాను. థ్యాంక్ యూ.